ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వ్యాఘ్రపాదుడు తిల్లవనం అనగా చిదంబరానికి చేరుకుని పరమేశ్వరుని కృపకు పాత్రుడై ఒకానొక యోగ సమయంలో ఆయనకి క్షణకాలం దారుకావనంలో శివుడు చేసినటువంటి దివ్య నృత్యం భాషించి అంతర్ధానమైంది. అప్పటి నుంచి అతడు ఆ తాండవాన్ని ధ్యానిస్తూ ఆ తాండవాన్ని చూడాలని తపన పడుతూ ఉన్నాడు. అదేవిధంగా తనకు సాధనలో సహాయకుడు కూడా ఒకడు కావాలనే కోరిక అతనికి కలిగినది. ఈ సమయంలో పతంజలి అక్కడికి చేరుకున్నాడు అనే విషయాన్ని సూత పౌరాణికులు ఎప్పుడు చెప్పారో ఆ పతంజలి ఇతివృత్తాంతాన్ని ప్రశ్నించారు ఋషులు. దానికి సమాధానంగా ఆ పతంజలి యొక్క ఇతివృత్తాంతాన్ని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఒకప్పుడు క్షీరసాగరంలో శేషశయనుడైన నారాయణుడు హఠాత్తుగా లేచి ధ్యానమునందు అక్కడ కూర్చుని ఆనందం చేత అతను బరువెక్కగా ఆ బరువుని సహించలేక ఆదిశేషుడు ఆశ్చర్యపోయాడు. కొంతసేపటికి నారాయణుడు ఆ శివానంద అమృత మత్తత నుంచి మళ్ళీ బాహ్యంలోకి వచ్చి కళ్ళు తెరిచిన వెంటనే ఆదిశేషుడు సవినయంగా ఆయన అడిగాడు, స్వామి, ఈ విధంగా మీరు ఈ రోజున గోచరించడానికి కారణం ఏమిటి, ఏమిటి మీరు చూశారు అని ఎప్పుడైతే ప్రశ్నించాడో అప్పుడు నారాయణుడు చెప్తున్నాడు శేషునితో. ఆ ప్రక్కన లక్ష్మీదేవి కూడా వింటూ ఉన్నది ఈ విషయం. ఇహాస్మిన్నేవ దివసే సేవాయాం జగతాం గురోహో ఆయాశిషమహం శైవం శైలం సర్వసురార్చితం. ఈ రోజున నేను జగద్గురువైన శివుని యొక్క నివాసమైన శైవ శైలానికి చేరుకున్నాను అన్నాడు. ఇక్కడ శైవ శైలం అంటే కైలాసం, కైలాసానికి వెళ్ళాను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ పడుకోవడం కనబడుతున్నది కదా, మీరు ఎలా కైలాసానికి వెళ్ళారు అని శేషుడు ప్రశ్నించడు. ఎందుకంటే ఆయనకు తెలుసు నారాయణుడు ఇక్కడ యోగ నిద్ర రూపంలో ఉన్నప్పటికీ కూడా లీలగా ఎటైనా సంచరించగలడు. ఈ రోజున ఈ భావం ఇక్కడ వ్యక్తం చేయడం ఎందుకు మరి? అప్పుడు అక్కడే ఆనందించినప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా వ్యక్తం చేయడం అంటే శేషునికి ఏదో స్వామి అనుగ్రహించబోతున్నాడు. అందువల్ల ఈరోజు ఈ భావాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరిగినది. నేను కైలాసానికి వెళ్ళాను. ఆ కైలాసంలో అందరి దేవతలతో పాటు నేను కూడా స్వామిని సేవించుకున్న తర్వాత నన్ను ఒక్కడిని ఏకాంతానికి పిలిచాడు శివుడు. విష్ణువుని ఏకాంతానికి పిలిచి అంటున్నట్ట, దేవదారువనే దివ్యే ఏ వసంతి మునీశ్వరాః తేషాం మనః ప్రవిజ్ఞాతం గచ్ఛావస్తత్ర కేశవ. దేవదారు వనంలో చాలా మంది మునులు ఉన్నారు, వాళ్ళ యొక్క మనస్సును తెలుసుకోవాలి, అందుకు నేను బయలుదేరుతున్నాను, నువ్వు కూడా వస్తే బాగుంటుంది, నేను రూపం మార్చుకుంటాను, నువ్వు కూడా రూపం మార్చుకోన్నట్ట. మన ఇద్దరం వెళదామన్నారు. వాళ్ళ మానాన వాళ్ళ మునులు ఉంటూ ఉంటే వాళ్ళని ఎందుకండి పరీక్ష పెట్టడం అంటే స్వామి ఎవరెవరు ఏ ఏ అర్హతలు ఉన్నారో తెలుసుకుని వాళ్ళని మరింతగా బాగు చేసి తరింపజేయాలని తపనున్నవాడు. ఇక్కడ తరించే యోగం వాళ్ళకి వచ్చింది కనుక దేవదారు వనంలో ఉన్న యోగులకి ఇప్పుడు నారాయణ ఆయన పిలిచి మన ఇద్దరం వెళదామన్నాడు. నువ్వు ఎటువంటి రూపం ధరించాలంటే కాంతారూపం మమోచితం, నువ్వు కాంతారూపాన్ని ధరించాలి. ఇప్పుడు నేను ధరించబోయే రూపం చూడు అని మొత్తంగా తన రూపాన్ని మార్చుకున్నట్ట పరమేశ్వరుడు. అథదేవో మహాదేవ సర్వాభరణ భూషిత సురాసిరి శిరోరత్న రోచిర్ నీరాజిత ప్రభు. దేవతలందరి యొక్క కిరీట కాంతుల చేత నీరాజనాలు అందుకునే పరమేశ్వరుడు ఒక చక్కని భిక్షుక వేషాన్ని ధరించేట. సమయంలో భిక్షుక రూపం, చేతిలో ఒక డమరుకాన్ని తీసుకున్నాడు. అత్యంత సుందరమైన శరీరాన్ని ధరించాడు పరమేశ్వరుడు. సమ్మోహనమైనటువంటి సుందర శరీరాన్ని ధరించాడు. ఆ భిక్షుక రూపం కూడా అత్యంత సమ్మోహనంగా ఉన్నది. పైగా తెల్లని శరీరం, ఆ తెలుపుదనంలో కొంత ఎరుపుదనం కూడా ఉందిట. అందుకు అక్కడ అది ప్రవాళ శిఖరీ వేష శనేర్గంతుం ప్రచక్రమే అన్నారు. ఇక్కడ ఆ ఎరుపుదనం తెలుపుదనం కలిసి ఆయన చాలా అందంగా భాషిస్తున్నాడు. ఆ స్వరూపాన్ని అతడు ధరించాడు. నారాయణుడు మోహిని రూపాన్ని ధరించాట. వీరుభీలు కలిసి క్రమంగా దారుకావనానికి చేరుకున్నారు. అధ్యాసితాం స్తదాత్ర మునీంద్రైరాశ్రమాన్ శుభాన్. ఎప్పుడైతే దారుకావనానికి చేరుకున్నారో అక్కడున్న మునీంద్రులందరూ కూడా ఈ నారాయణుని యొక్క మోహిని రూపాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యచకితులై మోహితులవుతున్నారు. ఈ లోపల పరమేశ్వరుడు ఆ మునీంద్రుల కుటీరాల వద్దకు భిక్షుక రూపంలో వెళ్ళి నిలిచోగానే ఆ కుటీరాల నుంచి వస్తున్నటువంటి ఆ మునికాంతలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి అవస్థకు లోనయ్యాట. ఒక ఆమె చేతిలో పువ్వులు పట్టుకున్నామే ఆ పరమేశ్వరుని చూసిన వెంటనే సమ్మోహితురాలే దోషుళ్లతో ఆ పువ్వులను పట్టుకుని స్వామి యొక్క పాదాలపై వేసినది. ఇక్కడ అతిశయోక్తిలా కనిపించిన ఒక చక్కటి భావాన్ని చెప్తున్నాడు. కావ్యన్నాభావతస్తస్మై దాతు మాదాయ తండులాన్ నిర్జగామ బభూస్తే పాణౌ పక్వాహ స్మరాగ్నినా.
ఆ పరమేశ్వరుని చూసిన వెంటనే ఒక మోహం కలిగింది ఒక ఆమెకి. ఆ మోహం తీవ్రమైన తపనగా ఆమెలో జ్వలించింది. చేతిలో బియ్యం పట్టుకొచ్చింది వేద్దామని. ఆ పట్టుకొచ్చినప్పుడు వేడికి ఆ చేతిలోనే ఉడికిపోయేటండి బియ్యం. అంటే వాళ్ళకి కలిగినటువంటి ఆ తీవ్రత చూపిస్తున్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అవస్థకు లోనయ్యారు. పరమేశ్వరుని చూడగానే మోహితులయ్యారు. ఎలాగైతే కృష్ణస్వామిని చూసిన వెంటనే గోపికా కాంతలకు కలిగిన మోహం ఎలాంటిదో అలాంటి మోహమే ఇది కూడా. వాళ్ళు అలా మోహితులవుతూ ఉండగా దీనిని గమనించేట ఋషులందరూ కూడా ఇదేమిటి, ఇవాళ ఒక మోహిని కాంత, ఒక జగన్మోహకుడు, వీళ్ళిద్దరూ తయారై వచ్చి మొత్తం ఈ వనంలో ఉన్నటువంటి వాతావరణాన్నే మార్చేస్తున్నారు. పైగా ఈ స్త్రీలందరూ సామాన్యులు గారు, సాధ్వులు. ఈ సాధ్వులైనటువంటి స్త్రీలందరూ కూడా వాళ్ళ పతులని, ఆ యజ్ఞములని, యాగములని వీటన్నిటి కూడా విస్మరించి ఆ కనిపించినటువంటి భిక్షుకుడు మోహంలో పడ్డారు. అథ తేషు కుశం క్రుద్ధాహ కేచిత్ వృద్ధాహ తపోధనాహ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు, తపోధనులైనటువంటి వాళ్ళు ఈ పరమేశ్వరుణ్ణి చూసి ఒక చేతిలో కపాలం, మరొక చేతిలో డమరకం పట్టుకున్నటువంటి ఇతనెవడో కాపాలికాకృతి కోసౌ ప్రాప్య ఆశ్రయాన్. ఇక్కడికి వచ్చినటువంటి వాడు నిర్భయంగా ఒక కాపాలిక వేషం ధరించి మన ఆశ్రమాల్లో చేరి ఇక్కడ వాతావరణాన్ని అంతను కూడా మార్చివేస్తున్నాడు అని చెప్పి ఇతన్ని ఏ విధంగానైనా మట్టు పెట్టాలి అని నిర్ణయించుకున్న వారై వారు కోపంతో ఒక అభిచార హోమాన్ని తలపెట్టారు. అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా నిర్మలం శివముద్దిశ్య సర్వదోష వినాశనం అవిచారైన తే చక్రురాభిచారాం తపోధనాహ. ఏ దోషము లేనివాడు అన్ని దోషాలని పోగొట్టగలిగేవాడు శివుడు. శివునికున్న విశేషాలు చెప్తున్నాడు. నిర్మలం సర్వదోష వినాశనం. నిర్మలం అంటే తనకే దోషము లేనివాడు, అంతే కదా, ఆశ్రయించిన వారి దోషములన్నీ పోగొట్టేటువంటి ఆ పరమాత్మ. అటువంటి ఆయన పట్ల దోషాన్ని వీళ్ళు ఆరోపణ చేసి అవిచారేణ, కాస్త విచారణ కూడా చేయలేదు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అంటే కర్మలు మొదలైనవన్నీ చేసినంత మాత్రమున విచారణ యోగము వస్తుందా? రాదు అనడానికి వీళ్ళే ఉదాహరణ. మనకి ఇలాంటి కథే భాగవతంలో మునిపత్నులను అనుగ్రహించిన కృష్ణ కథలో కూడా కనిపిస్తుంది. అక్కడ ఇక్కడ కూడా చెప్తున్న తత్వం ఒక్కటే. కర్మలంపటత్వాన్ని దాటినటువంటి వారే పరతత్వాన్ని గ్రహించగలరు అని ఇక్కడ. అందుకే రెండు విధములైన అవస్థలు చూపిస్తున్నారు. మునిపత్నులు, మునులు. మునిపత్నులు స్వామిని చూసిన వెంటనే వాళ్ళు మోహావస్థకు లోనయ్యారు. అది కొంత నయం. అందులో ఆ స్వామిని పొందాలనేటువంటి తపన కలుగుతున్నది ఏ భావం చేతైనా. ఇక్కడ వీళ్ళు క్రోధభావానికి లోనయ్యారు. ఎందుకు? మేము యాజ్ఞికులము, మేము చాలా మహానుభావులం, అలాంటి మా యొక్క తపస్సునే ఇతడు దెబ్బతీస్తున్నాడు, ఇతన్ని మా తపశ్శక్తి చేతే ఎలాగైనా మట్టు పెడతాం అనుకున్న వారై వారు ఒక అభిచార హోమాన్ని చేస్తున్నారు. ఈ అభిచార హోమంలో రకరకాలైనటువంటి మాయా వస్తువులను తయారు చేసి పరమేశ్వరుడివి ప్రయోగిస్తున్నారట. తథా చిత్తేషు నేత్రేషు ప్రజ్వలత్కోపవన్నిషు తత్కర్మ విపనే తస్మిన్ తేషు కుర్వత్ సుభీతిదం. భయంకరంగా ఉందిట హోమం చేస్తూ ఉంటే. ముందుగా వాళ్ళు దాని నుంచి ఒక పులిని సృష్టించేట. ప్రభభూవ అతివేగేన వ్యాఘ్రస్తస్మాద్ధవిర్భుజాత్. అక్కడ ఉన్నటువంటి ఆ అగ్నిహోత్రంలోంచి ఒక భయంకరమైనటువంటి పులి ముందు ఉద్భవించింది. అది జ్వాలామయమైనటువంటి నేత్రాలతో వస్తూనే ఆ పరమేశ్వరుడి మీద దూకిందిట. దళయంతమివోన్నాదే దిశ సర్వా మునీశ్వరా. పెద్ద పెద్ద అరుపులతో, గాండ్రిప్పులతో అది మీదకు వస్తూ ఉండగా పరమేశ్వరుడు చూసి మందస్మితం ముదా, చిరునవ్వు నవ్వెట్ట. అప్పుడు తన యొక్క చేతి వేళ్లతో పట్టుకున్నట్టని, దాన్ని చేయంతా కూడా ఉపయోగించలేదు, చేతి వేళ్లతో దాన్ని పట్టుకున్నట్ట. పట్టుకుని దులిపెట్ట దాన్ని. దులిపిన వెంటనే మొత్తం దాని యొక్క లోపల ఉన్నటువంటి ఎముకలు, మాంసం ఇత్యాదులన్నీ చెదిరిపోయి ఒక్క చర్మం మాత్రం మిగిలింది ఆయన చేతిలో. ఆ చర్మాన్ని తీసి ఒక్కసారి దులిపి పరిధాయ తదా క్షిప్తాం త్వచం పట్టాంసు కత్విషం, దానిని తన శరీరానికి మొలకు చుట్టుకున్నట్టు ఒక్కసారి వస్త్రంగా. ఆ చుట్టుకోగానే అది ఎలా మారిపోయిందంటే పట్టాంశుకం, చాలా మెత్తనటువంటి పట్టు వస్త్రంలా అమరిపోయిందిట ఆయన యొక్క శరీరానికి. అద్భుతంగా శోభ కలిగించిందిట. అంటే వ్యాఘ్ర చర్మధారుడు అయ్యాడు పరమేశ్వరుడు. తతశ్చ వన్నేరుద్భూతో భోగీభూత నిషేవిత. తర్వాత ఒక భయంకరమైన సర్పాన్ని సృష్టించట. ఇవన్నీ కూడా సంహార శక్తులు, అవతల వారిని సంహరించగలిగేటువంటి భయంకరమైన శక్తులు. ఒక భయంకరమైన సర్పాన్ని ఎప్పుడైతే సృష్టించారో అది దుర్వార విషదీప్తాగ్ని జ్వలన్నెత్ర ఫణామణి. అది పడగలపైన మణులతో ప్రకాశిస్తూ కళ్ళ నుంచి నిప్పులు ఉముస్తూ నాలికల్ని బయట పెడుతూ వచ్చింది ఒక భయంకరమైన సర్పం. దాని చుట్టూ అనేకమైనటువంటి భూతములు సేవిస్తున్నాయట ఆ సర్పాన్ని. భూత నిషేవిత. భూతములు అంటే ఇవి కూడా బాధాకరమైన శక్తులు. అలా వచ్చినటువంటి ఆ సర్పాన్ని చూస్తున్నాడు పరమేశ్వరుడు. తమఃపుంజ సమో భీమో ముక్త దుస్సహ భూత్కృతి. అది బుసలు కొడుతూ వస్తున్నది.
బాగా నల్లని ఆకారంతో ఉన్నటువంటిది మహావేగంగా వచ్చింది. వేగేనాభిముఖం యయౌ ఆగచ్చంతం మహావేగం అభిదీప్త ఫణామణిం అకరోత్కంకణం దేవ కరే కళ్యాణ లక్షణే. వెంటనే ఆ సర్పాన్ని చేత్తో పట్టుకుని కంకణంలా చుట్టేసుకున్నట్టు. ఇక్కడ మనకి నటరాజు ఆకారం తయారవబోతోందండి. ఎలా తయారవుతున్నదో చూడండి. చేతిలో అప్పటికే డమరకు ఉన్నది, వ్యాఘ్రచర్మం పరిధానం జరిగినది. ఇప్పుడు సర్పాన్ని కంకణంగా చుట్టుకున్నాడు. భక్తానాం ప్యసౌ తేషాం మోహాత్ ఛత్రవకారిణాం మునీనాం పురతో రూపం కారుణ్యాదాదదే స్వకం. అప్పుడు ఆ పరమేశ్వరుడు అలా నిల్చున్నప్పుడు కూడా దయామయుడుగానే ఉన్నట్ట. కోపమంతా వీళ్ళు చూపిస్తున్నారు కానీ ఆయన పెదవుల్లో నవ్వు చెదరలేదు, కళ్ళల్లో దయ చెదరలేదు. ఆ దయామయమైన స్వరూపంతో ఉన్నాడు. పైగా అజ్ఞాననాశకుడైన పరమేశ్వరుడు. అజ్ఞాననాశకుడైన పరమేశ్వరుడు కనబడుతున్నా వీళ్ళ అజ్ఞానం తొలగలేదంటే అహంకారం అనేటువంటిది అంత గట్టిగా ఉందనమాట. మన కళ్ళు మూసుకుపోతే ఎదురుగా సూర్యుడు వస్తున్నా కనిపించదు, అంతే కదండి. కనుక వీళ్ళ యొక్క కర్మగతమైన అహంకారం, అహంకారం అనేక రకాలుగా ఉంటుంది. బుద్ధిగతమైన అహంకారం, కర్మగతమైన అహంకారం, దేహగతమైన అహంకారం, 3 రకాల అహంకారం. దానికి సంబంధించినవన్నీ నేను నేను అనుకున్న అహంకారం ఒకటి, ఇది కూడా పరతత్వాన్ని తెలియనివ్వదు. 2 కర్మగతమైన అహంకారం, నేను చేస్తున్న కర్మలు ఇవి అవి, ఈ కర్మల యొక్క ఫలితములు ఇవి అనే కర్మపరంగా తాదాత్మ్యం చెందినవాడు కర్మగత అహంకారం. 2వది బుద్ధిగతమైన అహంకారం, నేను మేధావిని, నేను ఎన్నో చదువుకున్నాను. ఈ అహంకారం చాలా భయంకరంగా ఉంటుందండి. ఈ 3 రకమైన అహంకారాలు ఏం చేస్తాయి అంటే పెంకులా తయారయ్యి పరతత్వాన్ని తెలియనివ్వు. అహంకార ఛేదనం జరగాలి. వీళ్ళకి అన్నీ బాగున్నాయి, ఒక్కటే బాగోలేదు. అది బాగు చేయడానికి వచ్చాడు పరమేశ్వరుడు. చూడండి వీళ్ళపై దయ, ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి యోగములు సాధనలు ఆయనకు తెలుసు, వాళ్ళని అనుగ్రహించడానికి వచ్చాడు. అదే సమయంలో తాను ఒక తత్వాన్ని ప్రకటించబోతున్నాడు. ఇక్కడ భగవంతుడు లీలలు ఎలా ఉంటాయి, శివలీలలు. ఆయన యొక్క ప్రధానమైన 25 లీలల్లో దారుకావన భిక్షుక లీల ప్రధానమైన లీలగా చెప్పబడుతున్నది. దీనికి నటరాజ స్వరూపానికి ఉన్నటువంటి అనుబంధానికి, దీనికి చిదంబర క్షేత్రానికి ఉన్న సంబంధం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. తేతస్య కుంతల అక్కాంత బభూవు పింగళా జటాహ ప్రస్తావనాపదం కర్తుం తాండవస్యోపచక్రమే. అంతేకాదు, వెంటనే ఆయన ఈ సర్పాన్ని ఎప్పుడైతే ధరించాడో నాట్యం చేయాలనేటువంటి భావంలోకి వెళ్ళిపెట్ట పరమేశ్వరుడు. వెళ్ళిన వెంటనే తన కేశములను ఒక్కసారి విప్పార్చెట్టండి. ఆ కేశములు గౌరోజన రంగుతో ఉన్నాయి, బభ్రువర్ణము అని అంటారు. ఆ బభ్రువర్ణం, పింగళవర్ణం అంటే పసుపు ఎరుపు కలిపినటువంటి రంగుతో ఉన్నటువంటి తన జటాజుటాన్ని సిద్ధం చేసి ఒక అడుగు వేయడం మొదలెట్టేట నాట్యానికి సిద్ధంగా. ఆ తొలి అడుగు, అందుకే ప్రస్తావనాపదం కర్తుం తాండవస్య ఉపచక్రమే. ప్రస్తావనాపదం, ప్రస్తావనాపదం అంటే తొలి అడుగు అనమాట. ప్రస్తావన పదమనం దాన్ని వేశాడు. అన్యౌచ పరమౌ హస్తో దుష్టో తత్ర మునీశ్వరై లలాటే చ దధో నేత్రం కాలం కంఠే మహేశ్వర. ఇప్పుడు వాళ్ళకి చెప్పబోతున్నాడు, నేను ఏదో భిక్షుక రూపం కాదు, సాక్షాత్ పరమేశ్వరుణ్ణి అని వాళ్ళకి తెలియజేయడానికి ఆ అడుగు ముందుకు వేసి క్రమంగా తన పాల భాగం పైన ఉన్న నేత్రాన్ని వాళ్ళకి కనబడేటట్టు చూపించట. ఇప్పటివరకు అది లోపల దాచిపెట్టుకున్నాడు ఆ కన్ను, ఇప్పుడు దాన్ని చూపించాడు. అంటే తన త్రినేత్రధారి అయినటువంటి శివుడు. అప్పటికైనా వాళ్ళకి ఆ ఎరుక కలిగి పని మానేస్తారని ఆశ, దాన్ని చూపించాడు. వెంటనే వీళ్ళు చూస్తూ ఉన్నారు. స్వామి కంఠంలో నీలిమి కూడా చూపించాడు ఒక్కసారి. కాలం కంఠే మహేశ్వర. దీన్ని బట్టి నీలకంఠుడు త్రినేత్రధారి అనే ఎరుక వాళ్ళకి కలగాలన్న ఉద్దేశంతో చూపించాడు. కానీ ఇప్పటికే వాళ్ళు మహా తీవ్రమైనటువంటి క్రోధంతో ఉన్నారు కనుక వీటిని గమనించకుండా ఆ అగ్నుల నుంచి మరొక భయంకరమైన శక్తిని ఉత్పన్నం చేశారు. ఆ శక్తి తద్వాంతమివతైర్భూయ పిండితం భూతముత్థితం. అది ఎలా ఉన్నదంటే, అగ్నులు రాగానే ఇంతకు ముందు ఉన్నటువంటి చీకటంతా పోయింది కదండి, ఆ చీకటిని అగ్నులు తాగేసేయా అన్నట్టుగా చీకటి మింగేసేయట. కవిత్వం చూపిస్తున్నాడు ఇక్కడ. మొత్తం ఆ చీకటంతా అగ్నులు మింగేసేయా అన్నట్టున్నాయి. ఆ మింగేసిన చీకటిని మళ్ళీ వెళ్ళగక్కేయా అన్నట్లుగా నల్లటి భూతం ఒకటి పైనుంచి వచ్చింది. ఆ అగ్ని జ్వాలల్లోంచి ఒక నల్లని భూతం వచ్చింది. ఆ నల్లని భూతం అంగారా భవలన్ నేత్ర జ్వాలా బభ్రు శిరోరుహం. నల్లటి భూతానికి కళ్ళు మాత్రం నిప్పుల్లాగున్నాయి. పైగా దంష్టలతో కూడినటువంటి నోటితో భయంకరమైన ధ్వనితో అది పరమేశ్వరుడి మీదకి దూకుతూ వస్తుందట ఆ భూతం. తదాలోక్య మహేశస్తు నటనాభిముఖో ముదా. ఆయన అప్పుడే నాట్యం చేయడానికి సిద్ధపడుతుంటే భూతం వచ్చింది కదా, కాలుతో ఒక్క తాపు తన్నెట్టండి, అది కింద పడింది. పడగానే దానిపై పాదం వేసేట. పీడయిత్వా పదాబ్జేన పీఠం తత్ర చకార సహా. ఒక పీఠంలా చేసుకున్నాడు ఆ భూతాన్ని. ఆయన పాదం కింద ఆ భూతం ఉండిపోయింది. సప్రయుక్తైరజేయం తమలాఖ్యుతే సుదుస్సహై తమేవ ముముచుర్వన్నిం వేగా తస్యోపరికృధ. దానితో వాళ్ళు ఏం చేశారంటే ఇంకా లాభం లేదని ఆ హోమాగ్నిని మొత్తంగా అతనిపై ప్రయోగించేటండి. జ్వలిస్తున్న జ్వాలలన్నీ లేచి
స్వామి మీదకి వెళ్ళి ఆయన దగ్ధం చేయాలని. సోపు వేగాత్ సమాయాంతాం జ్వాలాచక్ర సమన్వితం లీలయైవ సమాదాయ దధౌ హస్తతలే శుభే. ఎప్పుడైతే ఆ విధంగా అగ్నిజ్వాలలు వచ్చాయో వాటిని హాయిగా ఒక చేత్తో పట్టుకున్నట్టు స్వామి. అగ్నిని అంతటి కలిపి ఒక చేతితో పట్టుకున్నాడు. ఇప్పుడు మీరు ఆ దృశ్యాన్ని చూడండి. మొట్టమొదటి పట్టుకొచ్చే డమరకు అది మోగిస్తూ వచ్చాడు కనుక చేతులు అలాగే ఉంది, దాన్ని ఏం కింద పెట్టలేదు, అది అలాగే పట్టుకున్నాడు. ఇప్పుడు ఎడం చేత్తో దీన్ని పట్టుకున్నాడు అగ్నిని. అభయహస్తం ఉన్నది, కంకణంగా పాము వేలాడుతూ ఉన్నటువంటిది. ఇటువైపు ధరించినటువంటిది వస్త్రం వ్యాఘ్ర చర్మం, క్రింద ఉన్నటువంటిది భూతం, దానిపై పాదం పెట్టి నిలబడ్డాడు. అందుకే నటరాజు క్రింద ఉంటాడే ఒక పురుషుడు, వాడు ఎవడంటే భూత పురుషుడు. వీడికి రకరకాల పేర్లు చెప్పే శాస్త్రాల్లో, ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క రకమైన పేర్లు ఉన్నాయి, అన్నీ కలిపి వీడికే వర్తిస్తాయండి. వాడేమిటో నెమ్మది నెమ్మదిగా స్వరూపతత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు గమనిద్దాం. ఇప్పుడు ఈ రూపం ఏదైతే ఉందో దాన్ని నిరంతరం ధ్యానించినట్లయితే, ఎందుకంటే నటరాజుని దర్శిస్తే ముక్తి. అంటే నటరాజు స్వరూపం శివరూపాల్లో అన్నిట్లోకి కూడా సాక్షాన్ముక్తిప్రదం అన్నారు. సాక్షాన్ముక్తిప్రదం అంటే నేరుగా మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి నటరాజు స్వరూపంలో ఉంది. అయితే చూస్తే అంటే ఈ కంటితో చూడగలమా? కానీ మరో కన్ను ఇచ్చాడు కదా భగవంతుడు మనకి. ఏంటండి? భావనేత్రం, మనోదృష్టి, దానితో చూద్దాం. వద్దంటాడా? కనుక ఇక్కడ తాండవ స్వరూపాన్ని ధ్యానించాలి. ఇప్పటికి వ్యాఘ్రపాదుడు అదే పని చేస్తున్నాడు, అక్కడ ఆ పనిలో ఉన్నాడు ఆయన. అలా మెరిసి వెళ్ళిపోయింది ఈ రూపమే అతనికి. దారుకావనంలో చేసిన ఇదంతా చేశాడు. ఇక్కడ ఇంకొక్కటి గమనించాలి మనం. ఈ కథలో ఎన్ని విశేషములు కనబడతాయో. ఒకటి, మునులను అనుగ్రహించబోతున్నాడు ఆయన, కానీ అక్కడెక్కడో ఉన్న వ్యాఘ్రపాదుడికి ఇది ఎందుకంటే అలా చూపించడం అంటే, ఈ రూపం చాలా ముఖ్యం గనక తనంత తాను తపస్సు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ బతికితే అనుకునేటువంటి ఆ మహానుభావుడికి ఆ యోగాన్ని ఘటింపజేసి ఒక్కసారి తన రూపాన్ని చూపించాడంటే, ఈ రూపం అంత మహదానందప్రదం గనక అతన్ని అనుగ్రహించదలుచుకుని ఆ రూపాన్ని ధ్యానంలో చూపించాడు. దానికోసం తప్పించిపోతున్నాడు ఇప్పుడు ఆయన. ఈ స్వరూపం ఎలా ఉన్నదో ఇక్కడ మనకు వర్ణనలో చూపిస్తున్నారు. అప్పుడు ఇంకో పని చేసేట, ఈ డమరకం ఉన్నదే, ఈ డమరకం చేతిలో మోగుతూ ఉన్నది. మరొక వైపు వీళ్ళు ఆభిచారిక మంత్రాలు చదివేటండి. మంత్రాలకు కొన్ని శక్తులు ఉంటాయి. అభిచార మంత్రములు అంటే అవతల వాడిని నశింపజేసేటువంటి అభిచార మంత్రములు. ఇవన్నీ ఏమిటంటే సౌండ్స్, వాక్కులు. ఇవన్నీ స్వామి మీదకి దూకేట ఒక్కసారి. ఈ శబ్దములన్నీ వచ్చేట. అప్పుడు వాటిని కూడా చూస్తూ ఆయన ఆనందంగా శివ సంగృహ్య పాణిన ఆ శబ్దములన్నీ ఇలా పట్టేటండి చేత్తో. పట్టగానే అవన్నీ కలిసి ఒక మువ్వల పట్టిగా మారిపోయేట మొత్తం. ఎందుకంటే మువ్వలంటే ఏమిటి? ధ్వనులే కదా, అన్నీ కలిసి మువ్వల పట్టిగా మారిపోయేట. దివ్యకాంతిని తులాకోటి కృత్వా పాదే సమాత్మయేత్. అవన్నీ కలిసి తన రెండు పాదాలకు మువ్వలు వేసుకున్నాడు. ఎందుకంటే డాన్స్ చేయాలి కదా, అది లాక్కున్నాడు అనమాట. తీసుకుని ఇప్పుడు అథతత్ర మహాదేవ చల చారు జటాధర తాండవాభిముఖం మందం చక్రే చిత్తం దయానిధి. దయానిధి అనే పరమేశ్వరుడు ఇంక వీళ్ళకి ప్రయోగించడానికి ఏమీ లేక బుర్ర పని చేయట్లేదు, ఏం చేయాలి? అప్పుడు పరమేశ్వరుడు దయాసముద్రుడు అన్నారు. దయాసముద్రుడైన పరమాత్మ తన జటాజూటం కదులుతూ ఉండగా చిత్తాన్ని తాండవం వైపు తిప్పేట. అంటే తాండవం చేయాలని మనస్సులో అనుకుని ఆయన మునయోప్యథతే మోహాన్ ముక్త మంత్ర కృషానన, వాళ్ళకి అగ్నులు మంత్రాలు ఇవన్నీ మర్చిపోయి వాళ్ళు అలా చూస్తూ ఉండగా ఆయన తాండవం చేయడం మొదలుపెట్టాడు పరమేశ్వరుడు. ఈ తాండవం చేస్తూ ఉంటే క్రమంగా మునులకి ఆశ్చర్యపోయి, ఆశ్చర్యం క్రమంగా పెరిగి 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 అజ్ఞానం నశించింది వాళ్ళకి. అందుకనమాట అజ్ఞానం సంపూర్ణంగా నశించి పరమేశ్వరా శరణు శరణు అంటున్నట్ట ఆనంద తాండవ మూర్తిని చూస్తూ పరవశించి మూర్ఛితులపై కింద పడిపోయారు వాళ్ళు, ఆనందం తట్టుకోలేక. ఆ తర్వాత క్రమంగా వాళ్ళు లేచి దాన్ని చూడగలిగే శక్తిని సంపాదించుకుని పరమేశ్వరునికి అద్భుతమైన నాట్యాన్ని చూస్తున్నారు. ఆ నాట్యం క్రమంగా ఉద్ధతిలోకి మారిందిట. ఉద్ధతి అంటే ఎక్స్టసీ. ఆ తీవ్రతలోకి వెళ్ళి ఆ నాట్యం చేస్తూ ఉంటే ఆ మహావేగాన్ని చూసి భయచిక్తులయ్యారు వీళ్ళు. ఒకవైపు ఆనందం, ఒకవైపు సంభ్రమం. ఈ రెండు భావాలు వాళ్ళు ముప్పిరుగున్నాయి. అంతెందుకు ఆ మహోజ్వలమైన ఆ నాట్యాన్ని చూస్తూ ఉంటే నారాయణుడే భయపడ్డాట ఒక్కసారి ఆ అద్భుతమైన నాట్యాన్ని చూస్తే. వృత్త తాండవే తస్మిన్ అహమప్యస్య పార్శ్వగా అభూతపూర్వ మహతిం భీతిం ప్రాప్తో విశంకిత. ఇదివరకు ఎప్పుడూ కలగనటువంటి ఒక భీతి నాకు కలిగింది. ఆ మహోజ్వలమైన ఆ మూర్తిని చూసినప్పుడు, ఆ మహోన్నతమైన ఆ శరీరం ఆ కదిలేటప్పుడు నాకు కలిగినటువంటి భీతి ఇంతవరకు ఎప్పుడు కలగలేదు సుమా అని. ఇదంతా ఎవరు చెప్తున్నారు? నారాయణుడు శేషువుకు చెప్తున్నాడు. అది మర్చిపోకూడదు మనం. పాణినా మమతాం భీతిం. ఎప్పుడైతే ఈ విధంగా నేను అనుకున్నానో ఆ నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు ఆ పణికంకణంతో శోభిస్తున్న చేతిని ఎత్తి భయపడకన్నట్టు చూపించాడు అన్నాడు. ఇక్కడ చూడండి, ఆ స్వరూపంలో ఉండే అభయం ఇలా వచ్చిందనమాట. ఏం భయపడకు అని చూపించాడు. ఇప్పుడు కంప్లీట్ పిక్చర్ తయారైపోయింది. ఆ కంకణం నుంచి సర్పం ఉంది, ఏం భయపడకన్నాడు. లీలగా చేతిని తిప్పుతూ ఉన్నాడు.
ఎప్పుడైతే ఆయన భయపడకు అన్నాడో ఈ లోపల అక్కడికి తస్యాం గిరీంద్ర కన్యాయామాగతాయాం తదంతికాం తాదృశీం శమయన్ వేగాత్ పార్వతీ చింతితాగత. ఒక్కసారి ఆ పరమేశ్వరుడు మనస్సులో ఎవరిని తలుచుకున్నాడో గానీ ఆ తలుచుకున్న వాళ్ళు వచ్చారట. ఎవరావిడ? అమ్మ పార్వతీదేవి వచ్చిందండి. అంటే శివుడు నాట్యం చేయాలంటే ఆవిడ ఉండాలి, ఆవిడ లేకపోతే ఆయనకు హుషారు లేదు. అందుకే కర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరీ రస ప్రభాగ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం మఖాంతకం చెప్తున్నారు కదా అక్కడ. ఆ విధంగా ఇక్కడ కర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరీ రస ప్రభాగ మాధురి విజృంభణ మధువ్రతం. ఎంత చక్కటి భావన చెప్పారో చూడండి. ఆ నాట్యం చేయాలి అంటే ఆవిడ కూర్చుని ఉండాలట. ఆవిడ ఎటువంటి ఆవిడ అంటే అకర్వ సర్వమంగళ, ఏ లోటు లేనటువంటి సర్వమంగళ స్వరూపిణి. సర్వమంగళ స్వరూపిణే కాకుండా కళాకదంబ మంజరి ఆవిడ. అన్ని కళలు ఒక పువ్వులుగా మారితే ఆ పూల గుత్తిలో ఉంది ఆవిడ. అంటే సర్వకళా స్వరూపిణి, కళానిధి, కావ్య కళ రసజ్ఞా రససేవదిహి. కనుక కళానిధి కనుక సర్వమంగళ ఒక కళా కదంబ మంజరిగా ఉన్నదిట. ఒక పూల గుత్తిని చూసినప్పుడు తుమ్మిద మహోత్సాహంతో ఎలాగా ఎగురుతుందో అదే విధంగా ఈ పూల గుత్తి లాంటి అమ్మను చూసి పరమేశ్వరుడు తుమ్మిదలా ఎగిరెట్టండి ఇక్కడ. అందుకే మధువ్రతం అంటే తుమ్మిద. చూడండి ఎంత అందమైన భావన అందులో కనబడుతున్నది. అకర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే అని వర్ణించాడు కదా మహానుభావుడు తాండవ స్తోత్రంలో. ఆ విధంగా అమ్మవారు అక్కడికి వచ్చారు ఒక్కసారి. తస్యాం గిరీంద్ర కన్యాయామాగతాయాం తదంతికం. ఎప్పుడైతే ఒక్కసారి ఆ గిరిజ అక్కడికి వచ్చినదో పుష్పవృష్టిం తతప్రీత్యా ససృజు త్రిదివౌక సహా. అమ్మ రాగానే గగనం నుంచి దేవతలందరూ కూడా కుసుమవృష్టి కురిపించారు ఆ పార్వతీ పరమేశ్వరులపై. ఆ తల్లి చూస్తున్నదిట. పైగా అక్కడున్న మరొక ఆడ రూపం ఉంది. ఎవరు? ఆవిడ ఉన్నారు అక్కడ. ఆవిడ్ని చూసి నవ్విందిట పార్వతీదేవి ఒక్కసారి. భలే భలే మా ఆయనతో పాటు వచ్చామన్నమాట నువ్వు అని. తదద్భుతమహం త్యక్వా కాంతారూపం పునఃశివం. ఎప్పుడైతే అమ్మవారు నవ్వారో వెంటనే విష్ణువు తన స్త్రీ రూపం వదిలేసేటాడు అక్కడ. ఎందుకంటే ఆ స్త్రీ ముందు ఏ స్త్రీలు మాత్రం పనికొస్తారండి. అందుకే తన జగన్మోహిని రూపాన్ని విడిచిపెట్టాడు. చూడండి ఇక్కడ నారాయణుడు తన మాయామోహన రూపాన్ని విడిచిపెట్టాడు, పరమేశ్వరుడు తన మోహన